స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. గద్దింపును లక్ష్యపెట్టుము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము సామెతలు 6వ అధ్యాయము 23వ వచనము. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. స్నేహితులారా, మన చుట్టూ ఉన్న మనుషులలో ఎవరైతే మనను మెచ్చుకుంటూ ఉన్నారో, మనము ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా కూడా ఇది చాలా శ్రేష్టమైన పని అని అభినందనలను తెలియజేస్తూ ఉన్నారో, వారిని ఎక్కువగా మనము ఇష్టపడేటటువంటి వారుగా, వారు మన మేలు కోరేటటువంటి వారని, వారు మనలను ప్రోత్సాహపరుస్తూ ఉన్నారని భావించేటటువంటి వారంగా ఉంటాం. ఇలాంటి వ్యక్తులు మన నుంచి ఏదో ఒక మేలు కోరి మనము తప్పు చేసినా కూడా, లేక తప్పుడు మార్గంలో నడిచినా కూడా, తప్పుడు నిర్ణయాలను తీసుకున్నా కూడా, మనం ఏది చేసినా కూడా వారు అది సరి అయినదే అని తెలియజేసేటటువంటి వారుగా, అభినందించేటటువంటి వారుగా ఉంటారు. మనలో చెడు ఉన్న మంచి ఉన్న ఈ అభినందనలను వారు తెలియజేసేటటువంటి వారుగా ఉంటారు. అయితే మరికొంతమంది మన చుట్టూ ఉన్న వారిలో మనలో ఏదో పొరపాటు ఉండినప్పుడు, లేదా మన నిర్ణయాలు, మాటలు, ఆలోచనలు సరి అయినవిగా లేనటువంటి సందర్భంలో, ఇది సరి అయినది కాదు, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ మాట మార్చుకోవాలి, నీ క్రియలు మార్చుకోవాలి అనే హెచ్చరిక మనకు తెలియజేసేటటువంటి వారుగా ఉంటారు. ఇటువంటి వారిని మనము వీరు నన్ను నచ్చనటువంటి వారండి, వీరు అసూయపరులండి, వీరు నా శత్రువులండి, వీరు నా మేలు కోరే వ్యక్తులు కాదండి అని వారిని దూరం పెట్టేటటువంటి వారంగా ఉంటాం. వాస్తవానికి లేఖన భాగంలో గమనించినప్పుడు ఎవరైతే మనల్ని గద్దిస్తూ ఉన్నారో వారు మన జీవితానికి జీవాన్ని పరిచయము చేసేటటువంటి వారుగా ఉన్నారని ఇక్కడ సొలొమోన్ గారు దైవికమైనటువంటి ఆలోచన మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మాటలు అనేటివి వెలుగును కలుగజేసేటటువంటివని, దేవుని మాటలు అనేటటువంటివి జీవాన్ని కలుగజేసేటటువంటివని ఈ సందర్భంలో ఒక తండ్రి బోధను, తల్లి బోధను అలక్ష్యము చేయకుండా వారి గద్దింపు, వారు మనము మంచి ప్రవర్తనలో ఉండాలని తల్లిదండ్రులు గద్దించినప్పుడు ఆ ప్రవర్తనను సరి చేసుకున్నట్లయితే మన జీవితాలలో మంచి జరుగుతుందని, ఈ గద్దింపు మన జీవితంలో నుండి చెడును దూరపరిచేటటువంటిదిగా, మన జీవితంలో నుండి తప్పులను దూరపరిచేటటువంటిదిగా, మన జీవితంలో నుండి తొందరపాటు నిర్ణయాలను దూరపరిచేటటువంటిదిగా, ఈ గద్దింపు మన జీవితాలలో నుండి చెడు స్నేహాన్ని, చెడు ఆలోచనలను దూరపరిచేటటువంటిదిగా, ఈ గద్దింపు మన జీవితంలో ఎక్కడ అది
త్రోవ తప్పిపోతూ ఉన్నదో సరిచేసుకోవడానికి హెచ్చరిక లాంటిదిగా ఉండి మన జీవితంలో ఉన్నటువంటి ఈ బలహీనతలను, మన జీవితంలో ఉన్నటువంటి తొందరపాటు నిర్ణయాలను, మన జీవితంలో సరి అయినవి కానటువంటి తప్పులను దూరపరిచి మన జీవితంను భద్రపరిచేటటువంటిదిగా, మన జీవితంలో వెలుగును జీవాన్ని కలుగజేసేటటువంటిదిగా ఉండినది. చాలా పర్యాయాలు దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉన్న సందర్భంలో కూడా ఏదైనా గద్దింపు ఉండినట్లయితే మనం దాన్ని తిరస్కరించేటటువంటి వారంగా ఉంటాం. ఇది కావాలనే నన్ను గద్దిస్తూ ఉన్నారండి, మనసులో ఏదో ఉంచుకొనే నా బలహీనతలను గురించి మాట్లాడుతూ ఉన్నారండి అని ఆ గద్దింపులను మనము తిరస్కరించేటటువంటి వారంగా ఉంటాం. తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్న ప్రజలు, దేవుని వాక్యము ఎవరు గద్దించినా కూడా మనము తట్టుకోలేని పరిస్థితులలో ఉండేటటువంటి వారంగా ఉంటాం. అయితే స్నేహితులారా, మనల్ని మెచ్చుకునే మాటల కంటే, మన మీద ప్రేమ కనబరిచే మాటల కంటే, మన కార్యములను అద్భుతంగా ఉన్నవి అని తెలియజేసే మాటల కంటే గద్దింపుతో కూడినటువంటి మాటలే మనకు ఎక్కువ మేలును కలగజేస్తాయని, ఆ గద్దింపును మనం లక్ష్య పెట్టినప్పుడు, ఆ గద్దింపునకు విధేయత చూపినప్పుడు మనలో ఉన్న చీకటి తరిగిపోయి, మనలో ఉన్న బలహీనతలు దూరమయ్యి, మనలో ఉన్న పాపం నుండి విడుదలను పొంది లేదా తప్పిదముల నుండి బయటకు వచ్చి జీవాన్ని అనుభవించేటటువంటి వారమని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే దేవ, గద్దింపు విషయంలో అవి కఠినమైనదిగా ఉండిందని, మాకు వ్యతిరేకమైనదిగా ఉండిందని, మా తల్లిదండ్రులు మా మేలు కోరేటటువంటి వారు, మరి ముఖ్యంగా వాక్యము గద్దించే ప్రతి పర్యాయము దాన్ని తిరస్కరించేటటువంటి వారంగా ఉన్నాం. అయా, ఆ గద్దింపును ఆలకించి మాలోనున్న బలహీనత విషయంలో మేము శ్రద్ధ వహించుటకు, గద్దింపును వినే మనసును, గద్దింపును ఆలకించే మనసును మాకు దయచేయండి దేవా. వాక్యమందలి మీ గద్దింపులన్నిటినీ యేసయ్యా మేము లక్ష్య పెట్టాలయ్యా. మా జీవితంలో తండ్రి మేము సరి చేసుకోవాలయ్యా. అది మాకు జీవదాయకమైనదని మేము గుర్తెరగాలి. అదే రీతిగా తండ్రి, ఈ దినము మీ చిత్తానుసారంగా మా మాటలు, ఆలోచనలు, క్రియలు ఉండులాగున మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. దయగల తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో ఉన్న ప్రార్థన అవసరతలను మీరు ఆలకించి ప్రతి విధమైన ఇబ్బందుల నుండి, కష్టము, కన్నీళ్ళ నుండి వారికి విడుదల దయచేయండి. బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొనుచున్న బిడ్డలకు మీ కృపనిమ్మని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.